వేములవాడ రాజన్న కోడెలకు కష్టం వచ్చింది. రైతుల ముసుగులో కొందరు లీడర్లు కోడెలను అక్రమంగా తరలిస్తున్నారు. సాగుకు కాకుండా కబీలాలకు తరలిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి లేఖ సిఫారసుతో 60 రాజన్న కోడెలను కాంగ్రెస్ నేతకు అప్పగించడం దుమారం రేపుతోంది. కోడెలను సదరు కాంగ్రెస్ నేత అన్యమతస్తులకు అమ్ముకున్నారని, వాటిని కబీలాల్లో కోసేశారనే వార్తలొస్తున్నాయి. కోడెల మాయంపై హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఈవో కార్యాలయాన్ని ముట్టడించారు. మంత్రిని బర్తరఫ్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. కోడెను కడితే కోరిన కోరికలు తీరుతాయని రాజన్న భక్తుల నమ్మకం. శివునికి ప్రతిరూపంగా భావించే కోడెమొక్కు వేములవాడ రాజన్నకు చెల్లిస్తారు. మరికొందరు నిజ కోడెను స్వామివారికి సమర్పిస్తారు. నిత్యం రాజన్న ఆలయానికి వందల సంఖ్యలో కోడెలు వస్తూ ఉంటాయి. గోశాలలో పరిమితికి మించి కోడెలు ఉండడంతో వ్యవసాయ పనుల కోసం రైతులకిస్తారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఓ కాంగ్రెస్ నాయకుడు ఏకంగా 60 కోడెలను తరలించుకుపోయి అమ్ముకున్న సంఘటన సంచలనంగా మారింది. వేములవాడ రాజన్న ఆలయానికి కోడెమొక్కు ద్వారా అధిక ఆదాయం వస్తుంది. కొంతమంది నిజ కోడెలను సమర్పిస్తారు. రాజన్న ఆలయ గోశాలలో దాదాపు 600 కోడెలకు మాత్రమే అనువుగా ఉంది. గతంలో ఈ గోశాలలో 2000కు పైగా కోడెలు ఉండేవి. కోడెలకు ఇబ్బందిగా మారడంతో రైతులకు ఒక్కరికి 2 చొప్పున ఇవ్వాలని దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుండి గోశాలలో పరిమితికి మించి ఉన్న కోడెలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు తమ పరపతిని ఉపయోగించి పదుల సంఖ్యలో కోడెలను తరలించుకుపోయి కబేలాలకు అమ్ముతున్నారు. పరకాలయం కొండ సురేఖ తన అనుచరుడు గీసుకొండకు చెందిన రాంబాబుకు 60 కోడెలను ఇవ్వాలని సిఫార్సు లేఖనిచ్చారు. మంత్రి లేఖతో దేవాలయ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా రాంబాబుకు 60 కోడెలను అప్పగించారు. రాజన్న కోడెలను రాంబాబు కలేబాలకు తరలించాడన్న ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక ఏబీవీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో రాంబాబుపై కేసు నమోదు చేశారు. అయితే మంత్రి ఒత్తిడితో కోడెల కేసులో నామమాత్రంగానే దర్యాప్తు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దేవాదాయ శాఖ రాజన్న కోడెలు చాలా పవిత్రంగా భక్తులు ఇక్కడ విడిచిపెట్టినట్టయితే గతంలో ఒక గోశాలకు ఇచ్చే ఉండే అక్కడ మిస్వేసిన ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో రైతులకు ఇద్దామనే ఆలోచన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రైతులకు ఇవ్వడానికి చేసిందా లేకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి చేసిందా అర్థమవుతుంది. దానికి ఒక నామినల్ కమిటీ వేసారు. మరి కలెక్టర్ గారు పెట్టాం, మేము ఒక కమిటీ ఇస్తున్నాం 4 5 అని. అది ఇచ్చినవాడికి ఎవరికి ఇస్తా ఉన్నారు. రీసెంట్ గా మీడియాలో వచ్చింది మంత్రి గారి పిఆర్ఓ మంత్రి గారు సిఫారసు చేసిన దేవాదాయానికి సంబంధించి ఆ గీసుకొండలా 60 కోడలు తీసుకపోతే కేవలం అక్కడ 11 ఉన్నాయి. మరి 49 కోడలు ఎక్కడ పోయినాయి అర్థమవుతలేదు. మరి మిస్సు జరుగుతుంది కనుక అవి కలయబాలకు అవుతున్నాయా, నిజంగా రైతులకు అవుతున్నా కూడా చూడాలి. ఇచ్చిన దాని మీద కూడా ఎంక్వైరీ చేసుకునే పరిస్థితి లేదు దేవాదాయ శాఖ. మరి దేవాలయం ఈవో గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఇచ్చిన ఈ కోడలు ఏవైతున్నాయో కనీసంగా రైతుల దగ్గరికి పోయినాయా, కలయబాలకు పోయినాయా విచారించిన అవసరం లేదా? రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి 60 కోడెలను మంత్రి సిఫార్సుతో ఎలా ఇచ్చారు అనేది ప్రశ్నగా మారింది. పైరవీలతో కోడెలు పంపిణీ చేయమని చెప్పిన వినోద్ రెడ్డి అందుకు భిన్నంగా రాజన్న కోడెలను కోతకు పంపించారన్న విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇదే వ్యవహారంపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు వేరువేరుగా రాజన్న ఆలయం వద్ద ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులకు కోడెలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులైన శ్రీ కొండా సురేఖ గారు, వారి అనుచరుడైన వరంగల్ జిల్లా వాసి, ఉమ్మడి వరంగల్ జిల్లా వాసి అయిన రాంబాబు గారి పేరిట రైతుల బినామీ పేరిట 60 కోడెలు వారికి తీసుకుపోవడానికి ఒక లెటర్ ద్వారా సమకూర్చడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రాజరాజేశ్వర స్వామికే ఇక్కడ ఒక ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు దక్షిణ కాశీగా పేరొంది, ఒక పేదల భక్తిగా పేరొందిన మా రాజరాజేశ్వర స్వామిగా ఈ ప్రాంతంలో భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని కోడమొక్కుల సంస్కృతి సంప్రదాయం ఇక్కడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నది. ఈ రోజు ఆ ఒక సంస్కృతి సంప్రదాయాలను తూట్లు తుడిచి పొట్టి మీరు దానికి విరుద్ధంగా మొన్ననే మీ మంత్రివర్యులు గారు దర్శనానికి వస్తే నివేదన టైంలో కూడా ఎంత అపచారము, దాన్ని సమయానికి ఆపి కూడా మీరు నివేదన ఆపి కూడా దర్శనం చేసుకున్నారంటే మీకు ఎంత పుణ్యం ఉంటుందో ఒక సందర్భంగా అడుగుతున్నాం. దాన్ని రాజరాజేశ్వర స్వామికే 60 కోడలు
ఇలా మీరు ఇక్కడి నుంచి సుదూరమైన వరంగల్కి తీసుకుపోయారు అంటే మహా గొప్ప వ్యక్తులని మేము ఆలోచిస్తున్నాం. భక్తులు మరి కోరిన కోరికలు నెరవేరిన వెంటనే కుంగుబంగారమైనటువంటి కోడెను రాజన్నకు సమర్పించి వాళ్ళ యొక్క భక్తిని చాటుకుంటా ఉన్నారు. మరి ఇంత పెద్ద కోడెల నిర్వహణ పేరు మీద మరి ఎంతో కాలంగా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామన్నటువంటి చెప్పే దేవాదాయ శాఖ మరి భక్తుల విషయంలో చాలా మోసపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం. గత 6 నెలల నుంచి మరి గోవులను గోశాల ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు ఇస్తున్నామని చెప్పి మరి ప్రభుత్వం మరి అధికారులచే పెద్ద ఎత్తున అంగు ఆర్భాటాలతో మరి గోవుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్వయాన వరంగల్ జిల్లాలో మరి దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారి పేరు మీద మరి సిఫారసు లెటర్ మీద మరి గీచుకొండ మండలం నుంచి ఒక పేరు లేనటువంటి గోశాల పేరు మీద 60 కోడెలను తరలించి మరి కాలయాపన చేస్తున్నటువంటి అధికారులు మరి ఆ 60 కోడెలను మరి అన్య మతస్థునికి ఇచ్చి మరి అక్కడ కబేళ్లకు తరలించిన విషయం గత 3-4 రోజులుగా మరి వార్తా కథనంలో వస్తున్నా కూడా మరి ఈవో గారు నిర్లక్ష్యంగా వైఖరించి మరి ఇప్పటి కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకోవడాన్ని మరి భారతీయ జనతా పార్టీ పక్షాన మరి హిందువుల పక్షాన మరి తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కబేళాలకు తరలించిన కోడెలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు హిందూ సంఘాల నేతలు. ఈవో వినోద్ రెడ్డిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొండా సురేఖను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని కోరుతున్నారు.